లోక్సభ ఎన్నికల టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మిగిలిన 5 జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేలా కష్టపడాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే 12 స్థానాలు గెలవటమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సీరియస్ గా కష్టపడాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి సభలో పాల్గొన్నట్లు గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్కడే అమరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ది బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్దిలో అందరూ భాగస్వాములేనని తెలిపారు. తాను గత ప్రభుత్వ హయాంలోని సీఎంలా కాదని జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలందరికీ అందుబాటులో ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారానికి 3 రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. Thank you.